ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, నువ్వేం చేసినా నేను నాన్నకి దూరం కాకూడదు, నువ్వు నాకు దూరం కాకూడదు. నాకు అంతే అమ్మాయి గారు. నేను పెద్దయ్య గారికి దూరం కాకూడదు, నాకు మీరు దూరం కాకూడదు. అలాగే జరగాలి అంటే మీరిద్దరూ నాతో పాటు రావాల. ఏంటన్నా నువ్వు అనేది? అవునరయ్యా, మీరిద్దరూ ఈడిపోకుండా ఉండాలి అంటే మీ పెళ్లిని రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకోవాలా. ఇంకేటి ఆలోచించకండి రా. అసలే పెళ్లి విషయంలో పెద్దయ్య గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ విజయాంబిక దీపకులు మిమ్మల్ని ఎలాగ విడదీయాలా అని చూస్తున్నారు. వాళ్ళకి మీరు దొరికేలోపు మీ మధ్య ఎవ్వళ్ళు ఎడదీయరాని బంధం ఏర్పడాల. అలాగే ఏర్పడాలి అంటే మీ పెళ్ళి చట్టబద్ధం కావాలా. ఇలా ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి రా. నేను ఏటి ఆలోచించినా మీ మంచి కోసమే ఆలోచిస్తాను కదమ్మా. రాజు, మావయ్య చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. వెళ్దాం పద. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి తెలిస్తే మోసం మీద మోసం చేస్తున్నాం అనుకుంటారు. ఒరేయ్, నువ్వు మీ పెద్దయ్య గురు గురించి ఆలోచించినంతగా అమ్మాయి గురు గురించి ఆలోచించవేట్రా? ఒకవేళ పెద్దయ్య గురికి ఈ విషయం తెలిస్తే నీ పరిస్థితి అలాగుంచు. అమ్మాయి గురు పరిస్థితి ఒకసారి ఆలోచించు. ఎప్పట్లాగానే తాళ దించుకొని ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నాన్న ఏం చేస్తున్నారు రాజు? నిన్న బాగా డిస్టర్బ్ అయ్యారు కదా, ఇంకా పడుకునే ఉన్నారు. మరైతే ఇంకే ఈలోగా ఇల్లు వచ్చేద్దాం. ఇంకేటి ఆలోచించకండి రా. రండి 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 రండి. అమ్మగురు, అప్పలనాయుడు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే శుభలేఖ, ఏ గుడిలో పెళ్లి జరిగిందో ఆ గుడికి సంబంధించిన రసీదు కావాలి. అవన్నీ ఈ కవర్లో ఉన్నాయి, తీసుకెళ్ళు. చెప్పండి, ఏం కావాలి? నమస్కారం అయ్యా. మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి సార్. అవునా? మీ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చారా? తెచ్చామయ్యా. ఇవ్వండి. చెప్తాను లేరయ్యా. ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. అలాగే రారయ్యా, రా. కూర్చోండి.
హలో సార్ నేను సార్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి రాముని మాట్లాడుతున్నాను. రాము, నాకు ఇప్పుడు మాట్లాడే మూడ్ లేదు. సార్ 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 ఇక్కడ పంపులంటూ పోతున్నాయి సార్. ఏమైంది? సార్ మీకు భార్య కావాల్సిన ఆవిడ ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఆ రాజుతో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తుంది సార్. ఏమంటున్నావురా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అవును సార్, మినిస్టర్ సూర్యప్రతాప్ గారి కూతురు గురించి. అవును సార్, ఆవిడ రిజిస్టర్ ఆఫీస్లోనే ఉన్నారు. ఆ విషయం మీకు చెబుదామని ఫోన్ చేశాను. నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండు. వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. శాంతి హోమంలో వీడియో ప్రూఫ్ చూపిద్దామంటే అది నాకే రివర్స్ అయింది. ఇప్పుడు లైవ్లో ప్రూఫ్ చూపించాలి. అమ్మగారు సూర్యప్రతాప్ అంకుల్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి ఎలా రప్పించాలి? ఎస్, దీపాకి కాల్ చేస్తే ఈ విషయాన్ని ఎలాగైనా అంకుల్కి తెలియజేయొచ్చు. ఈ గౌతమ్ గడేంటి మమ్మీ నన్ను తగులుకున్నాడు? స్పీకర్ ఫోన్ పెట్టు. చెప్పు గౌతమ్. దీపక్, రాజు రూపలు మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లారు. ఏం చెప్తున్నావు గౌతమ్? అవును దీపక్, ఇప్పుడు వాళ్ళిద్దరూ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఉన్నారు. మీరు ఎలాగైనా అంకుల్ని రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకొచ్చారు అంటే వాళ్ళని అడ్డుకోవచ్చు. సూపర్ గౌతమ్, మేము ఎలాగైనా మావయ్యని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొస్తాం. సరే. అప్పలనాయుడు అంత హడావిడిగా తీసుకెళ్తున్నప్పుడే అనుకున్నాను ఇలాంటి గుంటనక్క ఐడియా ఏదో వేసుంటాడని. గౌతమ్కి ఎలాగో ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు. ఆ రాజుగాడిని కూడా బయటికి గెంటేస్తే ఇక మనకి అడ్డే ఉండదు. ఇప్పుడు మావయ్యకి ఏం చెప్పి తీసుకెళ్దాం మమ్మీ? ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళాలి. తీసుకెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.